ఈ ఘంటసాల బయోపిక్ తీశారు, మీ అందరికీ తెలుసు. ఒక సినిమా తీయడానికి నిజంగా ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలని 100% పూర్తిగా అనుభవించిన వ్యక్తి మా సిహెచ్ రామారావు గారు. ఎందుకు చెప్తానంటే సినిమా తీయటం ఒక కష్టం, దాని తర్వాత ఒక సమస్యలు, ఆ సమస్యల్ని ఎదుర్కొని మళ్ళీ రిలీజు, ఇన్ని కష్టాలని కూడా వన్ మ్యాన్ షో లాగా మా రామారావు గారు చాలా కష్టపడి సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే ట్రైలర్ చూసిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టా, సార్ ఇది మరో మహానటి సినిమాలో ఉంది సార్, ఇంత అద్భుతమైన సినిమా మీరు తీస్తారు నేను కూడా ఊహించలేదు, చాలా బాగుంది సార్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన స్పందించారు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ఈ సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇది ఒక మ్యూజికల్ సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గాను, దీన్ని మనం హైదరాబాద్లో చక్కగా ప్రమోషన్ చేసి, సార్ విజయవాడలో ఉంటారండి, ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, ఇలా మీలా నాకు ఫోన్ చేసి నన్ను భుజం తట్టిన వాళ్ళు జేఆర్ శశాంక్ గారు తప్పనిసరిగా మీరు ఏం చెప్తారో చెప్పండి, చేద్దాం సినిమా అని అన్నారు. నేను ఈ సినిమాని హైదరాబాద్లో ఫిల్మ్నగర్ క్లబ్లో శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా షో వేయించానండి. షో వేస్తే నేను చదలవాడ శ్రీనివాసరావు ఇద్దరు సినిమా చూసామండి. ఎంత ఎక్స్ట్రాడినరీగా చదలవాడ శ్రీనివాసరావు ఫీల్ అయ్యారంటే అంత అద్భుతమైన సినిమా తీశారు. ఇది పూర్వజన్మ సుకృతం సత్యనారాయణ, ఇది ఎవరికి వల్ల కాదు, ఇలాంటి సినిమా తీయటం అనేది కాదని చెప్పేసి ఆయన రామారావు గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన విడుదల చేయడానికి సన్నాహాలు ఉండగా ఈయన ఆల్రెడీ 12వ తారీఖు డేట్ వేశారండి. డేట్ వేశారు. ఈ లోపల రామారావు మన చదలవాడ శ్రీనివాసరావు ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి ఆయన కొంచెం వేరే పనులు ఉండటం వలన దీనికి ముందుకు రాలేపోయారు తప్ప ఈయన చాలా ప్రేమించిన సినిమా అండి ఇది. ఒక చదలవాడ శ్రీనివాసరావు నేను సినిమా చూసినప్పుడు ఒక 5-6 సీన్లు అయితే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది వేసేది సినిమా అని తెలుసు, చూసేది ప్రివ్యూ అని తెలుసు, మన సినిమా వాళ్ళం అయి ఉండి మేము కూడా కంట తడి పెట్టాం. అంటే అంత అత్యంత అద్భుతంగా దాన్ని రామారావు గారు తీర్చిదిద్దారు. కాబట్టి ఈ సినిమాని రేపు 12వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా 12వ తారీఖు రిలీజ్ అవుద్ది. మన తెలంగాణలో శోభారాణి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనం రామారావు గారిని ఖచ్చితంగా అభినందించాలండి. ఇది టేస్ట్తో తీసిన సినిమా తప్ప డబ్బుల కోసం తీసిన సినిమా కాదండి. ఆయన తెలుసు బిజినెస్ అవ్వదు, కొనరు, ఇవన్నీ ఆయన తెలుసండి. ఏం పర్లేదండి, నమ్ముకున్నాను నేను సినిమా, నేను కావాల్సిన విధంగా నేను తీసుకున్నాను, ఆ సినిమాని ప్రేక్షకులకు పంపించడం వరకు నా బాధ్యత అని చెప్పి ఒక గొప్ప పెద్ద మనసుతో ఆయన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు 12వ తారీఖున. డెఫినెట్గా మనసున్న ప్రతి మనిషి చూడవలసిన సినిమా అండి ఇది. చూస్తే అమ్మాయ ఎంత గొప్ప సినిమా తీసాం, ఎంత గొప్ప సినిమా చూసాం అని ఫీల్ అవుతామండి. అంత గొప్ప సినిమా రామారావు గారు చాలా కష్టపడి తీశారు. దీనికి వెనకాల చాలామంది బాలాజీ కోఆర్డినేటర్గా ఉండి వీళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. దీంట్లో మా సాయి వెంకట్, నేను, రావుపల్లి రాంబాబు చాలామంది యాక్ట్ చేశారు దీంట్లో. వీళ్ళందరూ కూడా సరిగ్గా ఆ పాత్రకి ఇమిడి ఉన్నారండి. మహానటికి దీనికి తేడా ఏంటంటే మహానటిలో లేటెస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు, దీంట్లో బయోపిక్ కాబట్టి ఆ కాలం నాటి ఆర్టిస్టులే అందరూ ఉన్నారు. ఇది ఎంత గొప్ప సినిమా అవుద్దో రిలీజ్ అయిన తర్వాత దీనికి ఎన్ని అవార్డ్స్ వస్తాయో, ఎన్ని రివార్డ్స్ వస్తాయో అది రామారావు గారికి తెలుసు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఆయన అభినందిస్తూ ఈ సినిమాలో జేకే భార్గవి గారు కూడా అద్భుతమైన పాత్ర వహించారు. ఆయన మాటలో చెప్తారు. ఇటువంటి గొప్ప సినిమా తీసినందుకు రామారావు గారిని మరొకసారి నేను అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.